కోట్ల అప్పు ఇప్పటి వరకు రేవంత్ సర్కార్ తెచ్చిన మొత్తం అప్పు 79,500 కోట్లు. 79,500 కోట్లు. ఇంకొక 20,000 కోట్లు అప్పు తెస్తే 1,00,000 కోట్లు అవుతుంది విజయవంతంగా. 100% చేస్తారు. ఈ సంవత్సరం అయిపోయే లోపల, ఇంకొక 2 నెలలు అయిపోయే లోపల 20,000 కోట్లు అద్భుతంగా వస్తాయి. 100% వస్తాయి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటికి 9 నెలల 24 రోజులు ఇయాలటికి. ఏది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఒక 6 రోజులు తక్కువ 10 నెలలు అవుతుంది. ఒక గంటకు 11,25,00,000 అప్పు తెస్తున్నారు. గంటకు అంటే మన ఈ లైవ్ నడిచేది చేపట్ట 11 కోట్లు అప్పు తెచ్చారు. ఒక రోజుకి 270 కోట్ల అప్పు తెస్తారు. రోజుకు 270 కోట్ల అప్పు, గంటకు 11 కోట్ల అప్పు తెస్తూ ఉన్నారు. ఇది రేవంత్ రెడ్డి సర్కార్ గారి పద్ధతి. చూడండి, రాష్ట్ర ప్రజలపైన పెనుభారం మోపుతోంది రేవంత్ సర్కార్. ఇప్పటికే 77,500 కోట్ల అప్పు చేసిన ప్రభుత్వం తాజాగా మరొక 2,000 కోట్ల అప్పు చేసింది. గత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడే కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అప్పులపై అప్పులు చేస్తున్నారు. ఆర్బీఐ దగ్గర నెల నెల జోలి పడుతూనే ఉన్నారు, అప్పు తెస్తూనే ఉన్నారు. అది ఇప్పటికీ 80,000 కోట్లకు చేరింది. 80,000 కోట్లు ఒక నెలకు 10,000 కోట్లకు మించకుండా తగ్గకుండా తీసుకొస్తున్నాడు. ఈ 10 నెలల్లో 80,000 కోట్లు తెచ్చిండు. ఇంకొక 2 నెలల్లో అటు ఇటుగా 1,00,000 కోట్లు వేసి పెడతాడు. కేసీఆర్ 9.5 సంవత్సరాలు 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని వెళ్ళి 4 లక్షల కోట్ల అప్పు చేస్తే రేవంత్ రెడ్డి సంవత్సరం లోపల 1,00,000 కోట్ల అప్పు చేసిండు. మళ్ళీ కేసీఆర్ ఆ 4.5 లక్షల కోట్ల అప్పు చేసి ఓ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, ఓ మిషన్ భగీరథ పింటింటికి నల్లా ఇచ్చిండు. రైతులకే రైతు బంధు పేరు మీద రైతులకే దాదాపు 70,000 కోట్ల రూపాయలు రైతులకు రైతు బంధు పేరు మీద ఇచ్చిండు. రైతు బీమా ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ముసలిలకు పింఛన్లు ఇచ్చిండు, 200 రూపాయల పింఛన్ని 2,000 చేసిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు. రకరకాల కార్యక్రమాలు చేపట్టిండు. మిషన్ కాకతీయ పెట్టి చెరువులను ఆ పూడిక తీసే కార్యక్రమం చేసిండు. మైనర్ ఇరిగేషన్ని ఇంకా కొంత సరి చేసుకున్నారు. మేజర్ ఇరిగేషన్ మీద ఫోకస్ పెట్టిర్రు. కరెంటు 24 గంటల కార్యక్రమాన్ని చేసుకున్నాడు. ఇన్ని చేసిర్రు వాళ్ళు. ఏది 4.5 లక్షల కోట్ల అప్పు చేసి ఈ 10 సంవత్సరాల్లో. కానీ 10 నెలలలో ఈయన 1,00,000 కోట్ల అప్పు తెచ్చి ఏం చేసిండు? 1,00,000 రూపాయల మందం పని కూడా చేయలే. 1,00,000 రూపాయల మందం పని కూడా చేయలే. ఇది ఈయన చేస్తున్నటువంటి వ్యవహారం.